నేను అబద్ధం చెప్పినట్టు రుజువులేమున్నాయి? లోపలేస్తుందంట. అంతదాకా వస్తే నన్ను వదిలించుకోవడానికే ఇలాంటి నిందలు వేస్తున్నావని నిన్ను లోపలించగలను. రోహిణినా మజాక? మీనా కాస్త పనుంది రావా? ఎక్కడికండి? ఇక్కడికే. ఇక్కడికే అంటే? పైకి. నాకిప్పుడే పైకి వెళ్లాలన్న ఆలోచన లేదండి. పైకంటే ఆ పైకి కాదు, గదికి. లేదు, హుండీలో డబ్బులు వేయాలి. నీ చేత్తో వేయిస్తాను రా. ఇప్పుడు నాకు పనుందండి. అయితే నీ చేయి మాత్రం ఇవ్వు. అరే ఏంటండి? ఓ, నువ్వు కూడా వస్తున్నావా? పర్లేదురా. అయ్యో, అమ్మ బయటికి వెళ్ళింది. వెళ్తే? నాన్న కూడా వెళ్ళాడు. అయితే మోసపోయినోడు గదిలో ఉన్నాడు. ఉంటే? పార్లర్ అమ్మ ఫీల్ అవుతూ కూర్చునుంది. కూర్చుంటే? రే, నాకు తెలుసురా, చెప్పింది నేను. పద. రోహిణి, మీ ఆయన నిన్ను కాఫీ తీసుకురమ్మంటున్నారు. ఇప్పుడే అత్త ఇచ్చారు కదా. అవునా? మరి ఎందుకో ఆ వంక పెట్టుకుని పిలుస్తున్నారేమో. మాతో చెప్పలేక అబద్ధం చెప్పారేమో. అత్తయ్య ఎలాగో లేరు కదా, అందుకే ధైర్యంగా పిలుచుంటారు. వెళ్ళు. పిలిచి మాట్లాడవేంటి మనోజ్? ఎవరు? నువ్వే. ఎవరిని? నన్నే. అబ్బా, మా అమ్మ కరెక్ట్ గానే చెప్పింది. ఏం చెప్పింది? మా అమ్మ బయటికి వెళ్ళగానే నువ్వు వచ్చి అచ్చికి బుచ్చికలు ఆడతావని, అల్లి బిల్లి కదలల్లి నన్ను మళ్ళీ వెర్రిబాండి చేస్తావని చెప్పి వెళ్ళింది. నేనేం చేస్తాను? మీనా వచ్చి నువ్వు పిలుస్తున్నావంటేనే వచ్చాను. ప్రపంచ పటంలో మలేషియా ఎక్కడుందో కూడా తెలియని నువ్వు మాకు ఆటలో అరటిపండు చూపించినట్టు మలేషియాని చూపించావు. ఆ మాయలు మంత్రాలు ఇక ముందు నా ముందు మా అమ్మ ముందు చలో. మా అమ్మ బయటికి వెళ్ళగానే లోపలికి రావడానికి ఏదో నాటకం ఆడితే నా లాంటి జీనియస్ గిట్టే తెలిసిపోతుంది. గెట్ అవుట్. ఇంకా వెళ్ళవేంటి? తలుపుల నుంచి నేను దూరిపోవడానికి దయ్యాన్నేం కాదు. తలుపు తీసుకొని పో. లాక్ పడింది. ఏంటి? నిజంగానే లాక్ పడింది. ఈ గది ఏమన్నా 5 స్టార్ హోటల్లో బెడ్రూమ్ అనుకుంటున్నావా? తలుపు మీగానే లాక్ పడిపోవడానికి? ఇది రెండో నాటకమా? ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర వేయకు. నేను అసలే మోనార్క్ని, నన్నెవరూ మోసం చేయలేరు. నువ్వెవరినో తలుపు వేయమని చెప్పుంటావు, గడి వేయమని అడుగుంటావు. నేను నిజంగా చెప్తున్నాను మనోజ్. వద్దు 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 వద్దు. నీకు ఛాన్స్ ఇస్తే నా తల మీద ఏంటి, దేవుడి తల మీద కూడా చెయ్యేసి ప్రామిస్ చేస్తావు. వదులు వదులు రోహిణి, రోహిణి వదులు, రోహిణి వదులు. చూడు, గ్యాప్ వచ్చిందని టెంప్ట్ అయిపోయి కమిట్ అయిపోయి కంటిన్యూ అయిపోతానని కల్లో కూడా అనుకోకు. నేను వదులు రోహిణి. వదలడం లేదు. నీ మొహం కూడా నాకు చూపించుకో. తలుపు పెట్టిన వాళ్ళు తీసేదాకా ఒకరి మొహం ఒకరు చూస్తూ కూర్చోవాల్సిందే. దొంగ. ఇందాక నన్ను గట్టిగానే హక్ చేసుకున్నావుగా. చిచి, నేను మోసగత్తెతో కాపురం చేయను. మాత్రం తక్కువ ఏంటి? అంటే నేను నిన్ను అబద్ధాలాడి నిన్ను మోసాలు చేశానా? అంతకన్నా పెద్దవే చేసావు. ఏమండి, మీరు నన్ను క్షమించలేరా అని రోహిణి అడుగుతూ ఉండుంటుంది. చచ్చినా క్షమించను. అలా కాదురా, మా అమ్మ ఏం చెప్తే అదే చేస్తాను అంటాడు. అన్ని మింగినట్టు ఈ నిజాన్ని కూడా మింగకూడదా అని పార్లర్ అమ్మ అడుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నం ఫలించి అత్తయ్య మావయ్య వచ్చేలోపు వీళ్ళిద్దరూ ఒకటైపోతే చాలు. చచ్చినా నీతో మళ్ళీ ఒకటైపోను. చేసిన మోసానికి ద్రోహానికి నేను చేసిన పాపం లేదు. అంత పాపం మోసం ద్రోహం నీకేం చేశాను? ఒక డ్రమ్ము కొన్నానా? ఒక కుక్కర్ కొన్నానా? నేను టెర్రస్ మీద తీసుకెళ్ళానా? నాన్న గురించి నువ్వు మాట్లాడుకో. కోటీశ్వర్ల కూతురు నువ్వు చెప్పలేదా? నువ్వే తక్కువ. పెళ్లికి ముందే కల్పనతో సంబంధం పెట్టుకోలేదా? నువ్వు దూరంగా ఉండు. దాని పొందా నమ్మించడానికి అది టిఫిన్స్ వరకే అలో చేసింది. టిఫిన్స్ అయితే పోలీస్ స్టేషన్ లో అందరి ముందు నా సర్వస్వం అర్పించానని ఎందుకు అడుస్తుంది?
అబద్ధాలు కోరు. అదే అంటే దాని తాత నువ్వు. నా జీవితంలో తగిలిన ఇద్దరు ఆడవాళ్ళు నన్ను ముంచిన వాళ్ళే. అవును మరి, నా వల్ల నువ్వు రోడ్డున పడ్డావు కదా. పార్క్ లో పడుకునేవాడివి, పల్లెలు కొనుక్కొని తినేవాడివి, తీసుకొచ్చి ఫర్నిచర్ షాప్ పెట్టిస్తే జాగా బతుకుతున్నావు. అదేమన్నా నీ బాబు సొమ్మా? నా బాబు సొమ్మే కదా. పైగా మా ఫ్యామిలీకి తెలియకుండా నాతోనే ఫ్రాడ్ చేయించావు. మరేం చేయమంటావయ్యా? గుడి ముందు నువ్వు అడుగు తింటుంటే చూడలేక తప్పైనా తప్పలేదు. పార్లర్ రమేష్ మాతో చెప్పావా? జాబ్ మానేసానని నాతో చెప్పావా? నీకు నాన్న లేడన్న విషయం నాతో చెప్పావా? ఇండేసేవని నాకు చెప్పావా? సూపర్ ఐడియా బాలు. ఇద్దరు గ్యారంటీగా కలిసిపోతారు. నేను కూడా అదే కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరిని కలిపింది మీరే అని తెలిస్తే అమ్మ ఊరుకోదని తెలిసినా ఇంత డేర్ చేశారేంటోదనా. విడతీసింది కూడా మేమే అన్న బాధ మమ్మల్ని తొలిచేస్తోంది రవి. ఆ మాణిక్యాన్ని చూడగానే నిజం తెలుసుకుని పంపేస్తే అయిపోయేది. ఇంటికి తీసుకొచ్చేసరికి రచ్చ రచ్చ అయిపోయింది. అత్తయ్య రోహిణిని వెళ్ళగొట్టింది. అవునరా, మా కారణంగా భార్యాభర్తలు విడిపోయారంటే ఆ పాపం ఊరికే పోదనిపించింది. కలిపితే పోయేదేముంది, అమ్మ తిట్లేం కొత్త కాదు కదా. అమ్మొస్తుంది. మరి నేనేం చేయాలి? అటు ఇటు తిరుగుతాను. నీకేమైంది? నాకేమైంది? ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? ఈ అగ్గిపెట్టెలో అటు ఇటు తిరగడానికి కూడా స్పేస్ ఉంటుందా? ఎందుకు తిరిగావు అని అడిగాను. అగ్గి పెట్టే గిగ్గి పెట్టే లవ్వో లట్టో అనమనలేదు. అదే ఎందుకు తిరుగుతున్నానా అని ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాను. పెరిగింది చాలు, ఆపు, ఆయాసం వస్తుంది. బొమ్మలు చూస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? మీ ముఖంలో కంగారు కనిపిస్తోందేంటి? అలాంటిదేం లేదు. నేనేమన్నా లక్షలు మింగానా ఏంటి? నేనేమైనా గుడి ముందు అడుక్కున్నానా ఏంటి? నేనేమైనా మీకు తెలియకుండా ఏ విషయమైనా దాచానా ఏంటి? నేను మాత్రం ఫ్రాడ్ చేసి ఏమి అరగనట్టు నటిస్తున్నానా? నాకు ఏం తెలీదు. పైనేదో పగిలింది. పగలడానికి ఆ గదిలో ఏమున్నాయి? వాడి వీపు తప్ప. వాడి వీపెందుకు పగులుతుంది? అదేది? ఆ, ఏది? అదే అదే ఏది? ఆ మలేషియా మోసగత్తె. నాకేం తెలుసత్తయ్య? నువ్వు చూసావా? నాకు మోసగత్తలతో పెద్దగా పరిచయం లేదా ఆంటీ. అంత పగలిపోతూ చెప్పాలా? ఏంటి వగలా? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వగలు? ఇప్పుడు నాకు వగలు అంటే ఏంటో తెలియాలి. దాని మీనింగ్ ఏంటో చెప్పండి. నాకు పగలు సెగలు తెలుసు, వగలు అంటే ఏంటో తెలీదు. దాన్ని వెతికొచ్చి చెప్తాను. ఏ ఏంటి వగలు వెతికి తెస్తారా? కాదు, వగలాన్ని వెతికి తీసుకొస్తాను. ఆ? ఇప్పుడు నాకు వగలాడంటే కూడా మీనింగ్ తెలియాలి. రే రవి, ఏమైందిరా శృతికి? అడ్డు తప్పుకోమను. మా అమ్మ రాని నీ సంగతి చెప్తుంది. మీ అమ్మ ఏమన్నా టైగరా, లేకపోతే మళ్ళీ కొడుతుందా? ఓహో, జుట్టు పట్టుకుని వీధిలోకి నెడుతుందా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. రే ఎవరు నువ్వు? నిన్ను అయ్యో, ఏమైందిరా? దొరికిపోయాం. ఆ, ఏం చేశారా? నాకేం తెలియదు, అంత వీడే చేశాడు. నాకేం తెలీదు, అంతా వీడే చేశాడు. ముందు నువ్వు శృతి దూరం జరగండి, మావయ్య ఉన్నారు. సారీ అంకుల్. ఏం జరిగిందో నువ్వైనా చెప్పమ్మా. ఆ, మీ పెద్దబ్బాయిని రోహిణిని కలపాలని గదిలో పెట్టి తాళం వేశారు మావయ్య ఈయన. ఆ, కలిసిపోయారా మరి? కలిసిపోతే ఎందుకు పగులుతుంది? వీపు. ఆ, ముందు పైకి పోదాం పదండి. మనకా శ్రమ ఎందుకు? మా అమ్మే పంపేస్తుంది పైకి. గొడవ అయ్యేలా ఉంది, రా అన్నయ్య. ఎవరితో గొడవ అవుతుంది? తెలీదు. పోనీ ఎవరెవరికి గొడవ అవుతుంది? తెలీదు. ఇంకేం తెలుసు? వగలంటే ఏంటో తెలుసా? ఇప్పుడు అవన్నీ అర్జెంటా? పద.
ఎందుకు అది విసిరేసావు? అది నా ఇష్టం, నా బొమ్మ, నీకెందుకు? రే మనోజ్, ఏం జరుగుతుందిరా లోపల? అమ్మా అమ్మా, నువ్వు అనుకున్నదేం జరగడం లేదమ్మా. నీ కళ్ళు కదా? నేను బయటకి ఎడేసి లోపలికి ఎలా వస్తానత్తయ్యా? మీ అబ్బాయి కూడా అలానే అడుగుతున్నాడు. నేను అలా తలతోకలేని ప్రశ్నలు వేయను. ఓహో, అంటే అత్త ఇప్పుడు తలతోకలేని ప్రశ్నలు వేస్తున్నారంటున్నావా? అమ్మా, ఇంకా బాలుగాడి పని అయి ఉంటుందమ్మా. రే, ఈ తాళం వాడే వేసుంటాడు. పదండి. రే, తాళం ఎదురా? తలుపుకే ఉంది. తాళం చెవేది? తెలీదు. తెలీదు అన్నావంటూ మొహం పగులుద్ది. ఇప్పుడు ఏమైంది? లోపల ఉన్నది భార్యాభర్తలే కదా. నేను ఒప్పుకోను. అది వాణ్ణి బల్లో వేసుకుంటుంది. భార్య భర్తని వల్ల వేసుకోవడం ఏంటత్తయ్యా? అతన్ని పట్టుకుంది వాళ్ళ ఆవిడే కదా, పరాయి ఆవిడేం కాదు కదా. మీరెందుకు అంత కంగారు పెడుతున్నారు? అది నా కొడుకుని మాయ చేస్తుంది. హ్మ్. ఇంకా నయం, మాయం చేసి తీసుకుపోతున్నాను లేదు. నేను దీంతో ఉండలేనమ్మా, తలుపు తీయించు. నేనేమైనా తిన్నా? నిన్ను మింగేస్తున్నానా? ఇంకా హక్ చేసుకున్నావు కదా. బయటకి వెళ్ళాక పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి, మీ పెళ్ళం మిమ్మల్ని హక్ చేసుకుందని. ఏ, ఏదో అడ్డంటే అమ్మా, డబ్బుడం మీద అడగాలంట. ఇంటికి వదలండి ఏంటి? నీదో గోల, ఏదో నోటికొచ్చింది వాగాను. హ, రే బాలిగా, తాళం ఎదురా? మింగేశాను. ఏంటి మింగేశారు అంటున్నాను. మింగిన వెంట నాశగా. వాడు లక్షలు మింగలేదా? నా మీనా నగల్ని వాడు మింగలేదా? ఆ, అవునండి, నగలు డబ్బులు నెల నెలా ఇస్తా అన్నారు, ఇవ్వడం లేదేంటి? ఓసే, ఇప్పుడు డబ్బు అవసరమా? నాన్న, అమ్మకి బీపీ పడిపోయేలా ఉంది, నీ గదికి తీసుకెళ్ళు. అమ్మా వెళ్ళు వెళ్ళు. ఒకవేళ అక్కడికి వెళ్ళాక పడిపోతే ఏం చేస్తారు? నీళ్లు చల్లి లేపుతాను, నువ్వు ఆపుతావా? అమ్మా, తాళం తీయించమ్మా. ఏయ్, తాళం ఎట్టురా? ఎత్తు. అమ్మో, ఏం చేస్తున్నావు? అమ్మా, ఈ అమ్మా ఇక్కడ ఏదో జరగరాదు, ఏదో జరిగేలా ఉందమ్మా. అయ్యో, ఏదైనా జరిగిందో దాన్ని నిన్ను కలిపి గెంటేస్తాను. ఇద్దరు కలిసి గుడి ముందు అడుక్కోవాలి. అమ్మా, మామో, అమ్మా, తాళం పగలగొట్టమ్మా. అమ్మా, అయ్యో, రే బాలు. బాలు, ఎదవ గోల వినడానికే ఏదోలా ఉంది. తాళం తీరా. రే, పా, తాళం తీయండి. ఇవ్వు. అయ్యో, నిజంగా మింగేసినట్టున్నాను. ఆ, అమ్మా, అమ్మా, తలుపు దిగమ్మా. అమ్మా, 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 నిన్న జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడమ్మా. నీకేం కాలేదు కదా నాన్న? వాడేమన్నా బోర్ బావిలో నుంచి బయటపడ్డా? ఏం కాలేదు కదా అని అడుగుతున్నావు ఏంటి? రే, ఇదంతా నువ్వే చేసావు కదా? ఇంకా డౌటా? విడదీసిన మేమే కలపాలనుకున్నాం. ఏమే, నీకు భయం లేదా? ఏమే, నువ్వు బయటికి రావే. నీ బాబు మలేషియాలో కట్టించిన మహారాజా ప్యాలెస్ అనుకుంటున్నావా? దర్జాగా లోపల ఉన్నావు. ఈ సందులో ఇంతమంది నిలబడితే కూలిపోతుందని ఆగిపోయినట్టుంది. అందరూ కిందికెళ్ళండి. నువ్వెక్కడికి వెళ్తావు నాన్న? రే, నా తల తిరిగిపోతోంది, నేను పైకెళ్తాను. నువ్వు రారా, టిఫిన్ చేసి షాప్కి వెళ్ళు. రా. ఇక్కడే ఉంటే మిమ్మల్ని కలపడానికి ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తారో. పద, పద, పద. ఆంటీ, ఏంటి? ఇంతకీ వగలంటే ఏంటి? అయ్యో, నా బొందమ్మా, నా బొంద. బొంద అంటే? నువ్వు రా. నువ్వు వెళ్ళమ్మా. నా భర్త నాతో కలిసిపోవాలనుకున్నా విడదీస్తున్నావు ఒక దత్తయ్య. ఈ పాపం ఊరికి పోదు. ఛీ!
ఏమండి కాఫీ. హ్మ్. ఇవ్వు. అదేదో ముందే చూసి ప్రేమగా తీసుకోవచ్చు కదా. హ్మ్. మగాడు ఎంత బిజీగా ఉన్నా మిమ్మల్ని మాత్రం ప్రేమగా పిలవాలి. మీరు బిజీగా ఉన్నారా? కనిపించట్లేదా? ఏం చేస్తున్నారు? ఫోన్ చూస్తున్నాను. ఫోన్లో ఏముంది? పని ఉంది. ఫోన్ చూడడమే మీ పనా? ఫోన్ చూస్తేనే పని. ఏంటో ఆ పని. నా ట్రిప్స్ వచ్చేది ఈ ఫోన్లోనే కదా మీనా, అందుకే చూస్తున్నాను. ఓ, అవును, నేను కేవలం ట్రిప్ కోసం మాత్రమే ఫోన్ చూస్తాను. అందరిలా కాలక్షేపం కోసం పని పాట మానేసి ఫోన్ చూడను, సమయం వృధా చేయను. మంచి కోసమే ఫోన్ చూసినా అదే పనిగా చూసినా కంటికి మంచిది కాదండి. మరి ఏం చేయాలండి? కంటి వ్యాయామం చేయండి. కంటి వ్యాయామం. అవును, వంటికి వ్యాయామం ఎంత అవసరమో కంటికి కూడా అంతే అవసరం. ఎలా చేస్తాం? ఏం లేదండి, ఇప్పుడు మీరు ఫోన్ చూస్తున్నారు కదా, అలా చూసేటప్పుడు 20 నిమిషాలకు ఒకసారి కనీసం 20 అడుగులు దూరంలో ఉన్న వస్తువుని 20 సెకండ్లు చూడాలి. తల కదపకుండా కళ్ళతో మాత్రమే ఎడమ వైపుకిలా కుడి వైపుకిలా చూడాలి. ఇటు చూస్తే లక్షల మింగినోడు, ఇటు చూస్తే లక్షావతి కనిపిస్తున్నారు. నేను చూడను. అబ్బా, చెప్పేది వినండి. ఇంకా ఉందా? ఉమ్, సరే చెప్పు. 30 సెకండ్లు దూరంగా ఉన్న వస్తువుని చూడాలి. కళ్ళు ఇలా గుండ్రంగా గుండ్రంగా తిప్పాలి. పైకి కిందకి చూడాలి. తల మాత్రం తిప్పకూడదు. కళ్ళు తిరుగుతున్నాయి మీనా, నా వల్ల కాదు, నేను చూడలేదు. చెయ్యాలండి. అలా చేస్తే కళ్ళు అలసిపోవు, కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. కళ్ళద్దాలు పెట్టుకునే అవసరం ఉండదు. ఇంక నువ్వు ఆపుతావా? నిన్ను ఇలా వదిలేస్తే పెద్ద కళ్ళ డాక్టర్ అయ్యేలా ఉన్నావు. నా భర్త ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత కదా. నిజమే, నీలా అందరి భార్యలు ఆలోచిస్తే అన్ని కుటుంబాలు బాగుంటాయి. ఆ, అన్నట్టు మర్చిపోయాను, శివాకి ఈ రోజు పరీక్ష ఉందండి. కంటి పరీక్ష? కాదండి, డిగ్రీ పూర్తి చేస్తున్నాడు కదా, ఆ పరీక్ష. ఏమండి, మీరేంటండి ఇక్కడ? అవును, నువ్వేంటి ఇక్కడ? అది శివబండి ఇక్కడుంది. ఎక్కడున్నాడో తెలీదు. గుణ శివాని కిడ్నాప్ చేసుంటాడని అనుమానంగా ఉంది.